సమర్పించు పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే స్పాన్సర్డ్ బై చంద్రమద షాపింగ్ మాల్ మెదక్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే మరింకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటకా కాల్ చేసి చకచకా నాతో మాట్లాడండి. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టుచీరని మీ సొంతం చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా షోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో 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 హాయ్, మీ పేరు? సీతను మాట్లాడుతున్నా. సీత. రాముడు గారు ఎలా ఉన్నారు? హైదరాబాద్ నుంచి. ఆహా, ఏం చేస్తున్నారు? ఏం చేయటం, ఇప్పుడే భోజనాలు చేస్తున్నాం. లేట్ అయింది. లవకుశలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందరు బాగున్నారా? అడిగానని చెప్పండి. బాగున్నారు, అందరూ బాగున్నారు. ఏంటి బాగున్నారా మీరు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం. కాల్స్ చేస్తుంటారా అసలు ఒక్కసారైనా? ఇదే ఫస్ట్ టైమా? ఒకసారి చేసా, ఎప్పుడో అయింది, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. ఓకే, లంచ్ చేసేసారా? చేస్తున్నానమ్మా. ఓకే, ఏమన్నారు ఇవాళ? టమాటా కూర, తోటకూర, బీరకాయ పచ్చడి. ఓకే, వెరీ గుడ్. ఇంకేంటండి విశేషాలు? ఏముంటాయమ్మా, మీకోసం హైదరాబాద్ చూస్తుంటాం, వెయిటింగ్ చేస్తుంటాం. హైదరాబాదేనా మీరు ఉండేది? వనస్థలిపురం. వనస్థలిపురం, ఓకే. అంటే ఎల్బీ నగర్ సైడ్. ఓకే, దిల్షునగర్ దగ్గర, ఆ రోడ్డు విజయవాడ రోడ్డు. ఓకే. ఏంటి మీ మంచి పాటతో వచ్చారా, లేదంటే మంచి మాటతో వచ్చారా, లేదంటే మంచి టిప్ తో వచ్చారా, ఏంటి? అందరం బాగుండాలా, దానిలో మనం బాగుండాలా, ఆయురారోగ్యాలతో ఉండాలా, అంతే. ఏదో తిన కూడా భగవన్నామ స్మరణం చేసుకుంటూ మన జీవితం గడుపుకుంటూ ఉంటే కొద్దిగా కాకపోయినా కొంతలో అయినా కూడా మనం ఆరోగ్యంగా ఉండి. సూపర్ అండి. అవును, మంచి పాట పాడొచ్చు కదండి మీరు. పాట పాడమంటారా? తప్పకుండా పాడతా, ఎందుకు పాడను, పాడుతున్నాను. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను కొలిచే నురా, ఏ రూపముగా కొలిచే నురా, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, పాలకడలిలో శేషకల్పమున పవళించిన శ్రీపతివో, వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో, ముగురమ్మలకే మూలకుటమ్మగ భువిలో వెలసిన ఆదిశక్తివో, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. వావ్, సూపర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. చక్కటి పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే క్వశ్చన్ లోకి వెళ్ళిపోవచ్చు. చెప్పండి. క్వశ్చన్ లోకి వెళ్తాను, మీరు టిప్ చెప్పండి. టిప్ చెప్పాలి. టిప్ చెప్పిన తర్వాత క్వశ్చన్ అడుగుతా. అర్థం కాలేదు నాకు. టిప్ చెప్పాలి అంటున్నాను. చిట్కానా? చిట్కాలు అంటే మనము పెరుగు తోడుకోదని చూడండి. పెరుగు చలికి గానీ ఏదైనా తోడుకోకుండా ఉంటుంది అనుకోండి, దాంట్లో ఒక ఉప్పు, అదే మిరపకాయ వేసి, ఎండు మిరపకాయ వేసేస్తే చక్కగా తోడుకుంటున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి టిప్ కూడా చెప్పేశారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. 20 సెకండ్స్ మాత్రమే ఉంది మనకు టైం. ఓకే ఓకే. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం భారతరత్న అవార్డును ప్రదానం చేస్తారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం భారతరత్న అవార్డును ప్రదానం చేస్తారు? ఏ ఆర్టికల్ ప్రకారం అంటున్నారు? నంబర్ చెప్పండి, ఆర్టికల్ నంబర్. ఏ రాష్ట్రం ప్రకారంగా చేస్తుంటారు ఆర్టికల్.
ఫాస్ట్గా చెప్పాలి. కొంచెం క్లూ ఇవ్వండి. 10కి పైన ఉంటుంది ఆ సంఖ్య. పైన సంఖ్య ఉంటుందట. ఆ. అయ్యో టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం ఫీల్ అవద్దు. ఏదో ఒక రోజు పుట్టింటి పట్టు చీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? అనుష అండి. అనుష, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గోపాల్పురం అండి. గోపాల్పురం అంటే ఇక్కడ వైజాగ్ సైడా? లేదు, ఈస్ట్ గోదావరి కోనసీమ సైడ్ అండి. కోనసీమనా? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, ఎంతమంది పిల్లలు? ఒక బాబు. ఓకే, ఏం చదువుతున్నాడు మీ బాబు? బాబుకి 1 year అండి. 1 year అయినా? ఓకే. ఇంకేంటి, ఏం చేస్తున్నారు? ఇంకా వంట అయిపోయిందా? అయిపోయిందండి. తిన్నారా? బాబుతో సరిపోతుంది. ఏమన్నారు? బాబుతో సరిపోతుంది, వంట అయిపోయిందండి. ఓకే, ఏం వండారేంటి? నేను ఎగ్. అంతేనా? కోడిగుడ్లు. హలో, కోడిగుడ్డు ఫ్రైయా, పులుసా, ఏంటి? పులుసే పెట్టామండి. ఓకే, వెరీ గుడ్. అవును, ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఇంటర్ కంప్లీట్ చేశాను మేడం. ఓకే. ఇంకా అండి, మంచి పాట పాడచ్చు కదా? పాటలు అంటే మన వల్ల అవ్వ. ఎందుకు అవ్వవు? రీసెంట్లీ సినిమాకి ఎక్కడికి వెళ్ళలేదా? వెళ్ళలేదండి. అదేంటి, చిరంజీవి గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాను అన్నారు, ఆ సినిమాకి కూడా వెళ్ళలేదా మీరు? బాబుతో ఎక్కడికి వెళ్ళడం నాకు అవ్వట్లేదండి. అయ్యో, నేను వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు 1 year 2 years బేబీని తీసుకొచ్చారు అందరూ. మా అబ్బాయితో అలా పని అవ్వదు మేడం. ఓహో, అలా అంటారా? ఓకే. ఇంకేంటండి, చెప్పాలి మేడం. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారా? అది దొరికారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా నుంచి ఏదైనా డైలాగ్ లేదంటే పాట పాడాలి, అప్పుడే క్వశ్చన్ అడుగుతా. కోనసీమ అంటున్నారు, తగ్గేదేలే అన్నట్టు ఉండాలి మీరు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అంటే మనల్ని రాపేది. అంతేనా? అంతే. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుందని చెప్పాలి. ఇప్పుడు న్యూ ట్రెండింగ్ ఇదే కదా మేడం. ఓహో, అలా అంటారా? సరే, ఓకే. సరే, అలాగే మంచి పాట కూడా పాడితే నేను క్వశ్చన్ అడిగేస్తాను. నేను మేడం అసలు పాట అంటూ మన దగ్గరికి తీసుకురాకండి. గబ్బర్ సింగ్ పాట పాడండి, లేదంటే ఓజీలో సాంగ్స్ ఉన్నాయి, పాడండి. చిట్కా చెప్పమంటే చెప్తాను మేడం. చిట్కానే చెప్తారా మీరు? సరే, ఓకే, చెప్పండి. చిట్కా ఇది, హెయిర్ బాగా గ్రోత్ అవ్వడానికి ఉసిరికాయ, కరివేపాకు, కాసిన నూనె రాసుకుంటే గ్రోత్ బాగుంటది మేడం. ఓకే, మీరు ట్రై చేస్తున్నారా ఈ చిట్కాని? చేస్తున్నామండి. లాంగ్ ఒత్తుగా పెరిగిందా జుట్టు? ఏదో జస్ట్ అలా, అంటే బాబు పుట్టేకి ఇప్పుడే ట్రై చేస్తున్నామండి మేముని. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి చిట్కా చెప్పారు. పాట పాడమంటే పాడనన్నారు కదా, నెక్స్ట్ టైం బాయ్ చెప్పేస్తా. ఓకేనా? చెప్పండి. సరే, క్వశ్చన్ అడుగుతున్నాను, మరి జాగ్రత్తగా వినాలి. ఓకే? చెప్పండి. టీవీ దగ్గర ఉందా? టీవీ ఉంది. టీవీ నాకు ఇవన్నీ చెప్పకూడదు, ఆల్రెడీ ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది, చూసి చెప్పండి. ఎవరైనా చెప్పండి. ఆల్రెడీ ఇమేజ్ డిస్ప్లే అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఏది? ఆయన ఫేమస్ హీరో అండి, తమిళనాడు సైడ్ ఆయన. విజయ్ గారే ఉన్నారా? ఇంకెవరు లేరా? అజిత్ మేడం. నాకు కూడా తెలీదు, తమిళ యాక్టర్ అని మాత్రం నాకు తెలుసు. తమిళ యాక్టర్ విశాల్ మేడం. విశాల్ గారు ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు. అసిన్ గారితో కూడా మూవీ చేశారు. ఎవరితో మేడం? అసిన్. ఫాస్ట్ గా చెప్పాలి. రజనీకాంత్ గారు. ఒకసారి ఇమేజ్ రివీల్ ప్లీజ్, టైం అయిపోయింది. సూర్య గారు, ఫేమస్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం ఫీల్ అవ్వద్దు. ఏదో ఒక రోజు పుట్టింటి పట్టు చీరని గెలుచుకుంటారు. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడిద్దాం. హలో.
హాయ్ అండి. హాయ్, మీ పేరు? స్వర్ణ అండి. స్వర్ణ. అవునండి. ఓకే, ఏ ఊరు నుంచి కాల్ చేశారండి? తాడేపల్లి. తాడేపల్లిగూడెం. ఓకే, ఏంటి ఫస్ట్ టైమా కాల్ చేయడము? కలవట్లేదండి అసలు. అయ్యయ్యో. అంటే ఇప్పుడు సెకండ్ టైం కాల్ చేశారా, ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమేనండి, అసలు ఫస్ట్ టైమేనా? కలవట్లేదండి. ఏంటి, జలుబా మీకు? లేదండి, నా టోన్ అంతే ఉంటుంది. ఓకే, లంచ్ చేసేసారా? ఇప్పుడు జస్ట్ అలా చేసి ట్రై చేద్దాంలే, అసలు కలవదు అనుకుంటా అని చేస్తే కలిసిందండి. నిజంగా అండి, అసలు కాల్స్ చేస్తున్నప్పుడు కలవదు అనుకున్నప్పుడేమో కలుస్తుంది, కలవాలి అన్నప్పుడేమో కలవదు, అదేంటో. మధ్య మధ్యలో విసుగొచ్చి కొన్నాళ్ళు మానేయటం, మళ్ళీ విసుగొచ్చి కొన్నాళ్ళు మానేయటం, మళ్ళీ ట్రై చేద్దాంలే అని ట్రై చేయటం అట్లా జరుగుతుంది. అయ్యయ్యో. అవునండి, తాడేపల్లిగూడెం అంటున్నారు, అక్కడ ఏంటి ఫేమస్ ఏంటి? తాడేపల్లి గూడెం కాదండి, తాడేపల్లి మండలం అండి. మండలమా? ఓకే, ఇంకేంటి విశేషాలు? మీరే చెప్పాలండి పల్లవి గారు. నేనే చెప్పాలా? ఎన్ని డేస్ నుంచి చూస్తున్నారు? పుట్టింటి పట్టుచీర కలవలేదు, విన్నవలేదు, కలిస్తే కదా విన్నది. ఎప్పటి నుంచి చూస్తున్నారు అంట? 3 months నుంచా, 4 months అని? అట్లా కాదండి, నేను ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో ఆపేసి మళ్ళీ పెట్టారు కదా, అప్పటి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. మధ్య మధ్యలో పెడతారేమో చూస్తే మధ్యలో పెట్టారు మళ్ళీ. ఓకే, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నా. ఓకే, బట్ కాల్ మాత్రము కనెక్ట్ అవ్వట్లేదని కాల్స్ చేయట్లేదు, మానేశారు. చూసి సంతోషపడటమే, వాళ్ళకి వచ్చినాయి వీళ్ళకి వచ్చినాయి. ఓకే, ఇంకా అండి లంచ్ అయిపోయింది అయితే? అయిపోయిందండి, ఏమన్నారు? స్టార్ట్ చేసి. ఏంటండి? అవును, ఎంతవరకు చదువుకున్నారు మీరు? డిగ్రీ అండి. డిగ్రీయా? ఓకే, ఎప్పుడు మీరు పాస్డ్ అవుట్? ఏంటండి? ఎప్పుడు కంప్లీట్ అయింది మీ డిగ్రీ అంటున్నా? మా డిగ్రీ 97, 98 అండి. ఓహో, ఓకే. అవును, మీ కాలేజ్ డేస్ ఎలా ఉంది అప్పుడు? చాలా బాగున్నాయండి. అంటే చదువు తప్పితే ఇంకా ఎంటర్టైన్మెంట్ అయ్యే ఉండవండి. మార్నింగ్ వెళ్తాం, ఈవినింగ్ రావటం, చదివే కదండి. ఇప్పుడంటే కొన్ని వచ్చినాయి కానీ అప్పుడు అలా లేదు కదండి. మూవీస్కి ఎప్పుడు వెళ్ళలేదా? కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళడం ఇలా ఎప్పుడు చేయలేదా? లేదండి. అంటే ఇంటి నుంచి ఎలా వచ్చారో అలాగే కళాశాలకు వెళ్దాం, మళ్ళీ రిటర్న్ అవడం, అంతేనా? అంతేనండి, ఫ్రీడమ్ ఉండేది కాదు కదండి అప్పుడు. ఆడపిల్లలు అమ్ము జాగ్రత్తగా ఉండాలి, అది ఇది అని చెప్పేవాళ్ళు కదా ఇంటి దగ్గర. ఓకే, ఇప్పుడు అదే కాలేజెస్ మళ్ళీ వస్తే మీరు బంక్ కొట్టి వెళ్తారా సినిమాకి? వెళ్ళనండి. వెళ్ళరా? మాకిద్దరు అబ్బాయిలు, వాళ్ళే బంక్ కొట్టి పోరండి, అడిగే వెళ్తారు. అయ్యో, అలా అట్లా చేయకూడదు కదండి. అంటే అబ్బాయిల్ని కూడా చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు మీరు, మీలాగే. అవునండి, అలాగే అంటారు. ఊళ్ళో కూడా అంతే అంటారు, ఆడపిల్లలను కూడా అంత జాగ్రత్తగా పెంచట్లేదు అంటారు. ఓకే, సరే, మంచి పాట పాడొచ్చు కదా? అస్సలు రావండి సాంగ్స్ నాకు. ఎందుకు రావు? అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి సాంగ్స్ మీద. అంటే సినిమాలు చూడరా మీరు పెద్దగా? సినిమాలు అయితే చూస్తా కానీ సాంగ్స్ మాత్రం రావండి పాడటం. ఓకే, సరే, మంచి చిట్కా చెప్పండి, క్వశ్చన్ అడుగుతా. ఓకేనండి. ఈ మర్రి పాలు ఉంటాయి కదండి, అవి పిప్పొన్ను వచ్చినప్పుడు పిప్పొన్ను అట్లా నొప్పి వచ్చే దగ్గర దాంట్లో హోల్లో పోస్తే పురుగులు ఉంటే చనిపోతాయండి. ఓహో, ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి చిట్కా చెప్పారు. అలాగే నేను క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినాలి. ఓకే అండి, కొద్దిగా. ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ఏది, ఎక్కడుంది? మళ్ళీ ఒకసారి అడగండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ఏది, ఎక్కడ ఉంది? ఏమన్నా క్లూ ఇస్తారండి? అసలే కలవట్ల. ట్రై చేయండి. రాష్ట్రం చెప్పాలా లేకుంటే ఊరు చెప్పాలా, ఎట్లా అండి? ఎక్కడుంది ఆ ద్వీపం? అతిపెద్ద నదీ ద్వీపం అస్సాంలో ఉందండి. మీరు నన్ను అడుగుతున్నారా, ఆన్సర్ చెప్తున్నారా? అస్సాం రాష్ట్రంలో ఉందండి. నేనేమన్నాను, మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ఏది అని అడిగాను, నెక్స్ట్ ఎక్కడుంది అని అడిగా.
అయ్యో టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు సావిత్రి అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓహో, ఓకే. జమిని గణేష్ గారు తెలుసా మీకు? ఏమండి? జమిని గణేష్ గారు తెలుసా అంటున్నా. తెలుసండి, ఎలా? సావిత్రి గారి భర్త. మీ హస్బెండ్ పేరు? మా హస్బెండ్ పేరు నరసింహారావు. ఓహో, ఏంటి గ్యాప్ తీసుకొని చెప్తున్నారు? అసలు పక్కన ఉన్నారా ఏంటి? సిగ్గుపడుతున్నారు, అర్థమైంది. పక్కనే ఉన్నట్టున్నారు. అసలు అలవట్లేదండి. అబ్బో, మీ ప్రోగ్రామ్ కి అంత ట్రై చేస్తున్నాను. అవును, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు మీరు? అప్పుడు చాలా రోజుల నుంచి అండి. మీ ఊరు పేరు చెప్పండి. గ్యాప్ ఇచ్చాము, సంక్రాంతికి పనుల్లో పడి గ్యాప్ ఇచ్చాము. ఆ పై వరకు అప్పటి నుంచి చేస్తానే వస్తున్నా. ఓకే, మీ ఊరు పేరు చెప్పలేదు. విజయవాడ అండి. వెళ్ళారా కనకదుర్గమ్మ టెంపుల్కి? పిల్లలు వచ్చారండి సంక్రాంతికి, అందరూ వెళ్ళారు. మాకు ఇంట్లో పనితో సరిపోద్దండి పండుగ 4 రోజులు. అప్పుడప్పుడు ఏకాదశి ఇట్లా ఉంటాయి కదండి, అప్పుడు కూడా వెళ్ళలేరా మీరు? వెళ్తామండి. ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా గుళ్ళు ఉన్నాయి, వెళ్తాం దగ్గరలో. ఓకే. ఇంకా అండి, విజయవాడ అంటున్నారు. విజయవాడలో ఫుడ్ చాలా బాగుంటుంది అంటుంటారు, నిజమేనా? నిజమండి, ఇంకెక్కడ బాగుంది, విజయవాడలో బాగుంటుంది, అంత బాగుంటుంది. ఓకే, సరే, ఈసారి నేను విజయవాడ వచ్చినప్పుడు కలుస్తా తప్పకుండా. ఓకే, ఇంకేంటండి విశేషాలు? ఎంతమంది పిల్లలు మీకు? అబ్బాయి అమ్మాయి అండి. మ్యారేజ్ అయిపోయిందా? అబ్బో, సంతరిమామ అయితే. ఓకే. ఇంకా మీకు ఫేమస్ హీరో ఎవరండి? ఫేమస్ హీరో నాకు బాగా నచ్చిన ఫేమస్ హీరో గారు. ఓకే, సావిత్రి గారు. ఓహో, ఓకే. సరే, మంచి పాట పాడండి ఏఎన్ఆర్ గారికి సంబంధించి. పాట ఊరికి లేదో సరదాగా 2 వాక్యాలు పాడతాం. ఓకే. బృందావనమాలి మా ఇంటికి ఒకసారి అలిగి జలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి. బృందావనమాలి మా ఇంటికి ఒకసారి అలిగి జలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి. అంతేనండి. అంతేనా? థ్యాంక్ యూ అండి. 2 వాక్యాలు పాడినా చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి పాట చాలా బాగుందండి, బాగుంటుంది అసలు. ఓకే, మరి మంచి చిట్కా కూడా చెప్పేస్తే మీరు టిప్, నేను క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. చిట్కా అంటే కలబంద రసం మొహానికి ఫేస్లో వేసుకుంటే బాగుంటుందండి మొహం అది. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి చిట్కా చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, నేను కనిపిస్తున్నానా మీకు టీవీలో? కనిపిస్తున్నారుగా. ఓకే, సరే, మీకు ఆల్రెడీ ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే అయింది, చూసి చెప్పండి ఎవరు. ఇమేజ్ అయితే బాగుంటుంది. ఏమన్నారు? క్వశ్చన్ అయితే బాగుంటుంది. క్వశ్చన్ ఎట్లయినా ట్రై చేస్తాలేండి, ఇమేజ్ చూసి చెప్పండి. విజయ్ దేవరకొండ అండి. అబ్బో, సినిమాలు బాగా చూస్తారు అయితే. చెప్పండి, కొంచెం నువ్వు చెప్పండి, చాలా రోజులు బాగా చూసి ఆలోచించి చెప్పండి. విజయ్ దేవరకొండనా లేదంటే అజిత్? లేదంటే మీరు చెప్పిందే ఫైనల్ అంటారా? విజయ్ దేవరకొండ అనుకుంటున్నానండి. అంతే అంటారా? కరెక్ట్ ఆన్సర్ చెప్తే మాత్రం చీర నేనే తీసుకెళ్తా, ఓకేనా? అలాగే. సరే, టైం అప్ అయిపోయింది. ఒకసారి ఇమేజ్ రివీల్ ప్లీజ్. వావ్, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హాయ్, మీ పేరు? నా పేరు సువర్చల అండి. గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఏం చేస్తున్నారు? అదే కాల్ ప్రయత్నంలో ఉన్నారా? అవును, అసలు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు మీరు బీఆర్కే ఛానల్?
నేను 5-6 నెలల నుంచి చూస్తున్నానండి. మ్హూ. 5-6 టైమ్స్ ఇటీవల కలిసినాయి కానీ అయ్యో. అసలు లాటరీస్ లో ఓడిపోవటము, ఇంకో దాంట్లో ఓడిపోవటం అలా జరిగింది. అయ్యో లక్కీ టిప్లో పోతున్నట్టుంది. మ్హూ. లక్కీ టిప్ లో 3 టైమ్స్ పోయింది. మ్. 2 సార్లు టైం అయిపోయింది, ఒకసారేమో ఓడిపోయినాను. అయ్యయ్యో సరే ఈసారైనా గెలవాలని కోరుకుంటున్నాను నేను. నాకు ఈజీ క్వశ్చన్ ఇవ్వండి. ట్రై చేస్తానండి. ఇవే లంచ్ చేసేసారా అయితే? తెలియదు, దీంట్లో అంత నాలెడ్జ్ లేదు. ఓకే ఓకేనండి. సరే నేను ట్రై చేస్తాను అడగడానికి. పోనీ ఇమేజ్ ఓకేనా మీకు? ఇమేజ్ తెలియదండి, సినీ నాలెడ్జ్ లేదు అసలు. అయ్యో అలా చెప్తే ఎలాగా? ట్రై చేస్తాను నేను. అందుకని క్వశ్చనే అడగండి, కొంచెం ఈజీగా. ఎంతవరకు చదువుకున్నారు మీరు అసలు? అండి ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ అయిపోయిందండి, ప్రైవేట్. డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. వాళ్ళు కూడా మ్యారీడా లేదంటే చదువుతున్నారా? ఒక అబ్బాయికి మ్యారీడ్ అయిపోయింది, ఒక అబ్బాయి ఏమో అన్మ్యారీడ్. ఓకే, మొత్తానికి సంతూర్మం అయ్యానంటారు. అంతేనా? ఓకే సరే నేను ఈజీగా క్వశ్చన్ అడగాలంటే మీరు ఈజీగా మంచి పాట పాడేశారనుకోండి, అలాగే టిప్ కూడా చెప్పేస్తే నేను ఈజీ క్వశ్చన్ అడుగుతా. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవారు చెప్పినట్టి చక్కని జ్ఞానం, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవారు చెప్పినట్టి చక్కని జ్ఞానం, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులు, పెరుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును, పెరుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును, సూర్యుని కోపం మోయును, మాయమర్మమేమి లేని బాలలందరూ మన భూమిపై వెలసిన పుణ్యమూర్తులే, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. బా సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కటి పాట పాడారు. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతాను ఈజీగా. మనకు అయిపోయిన ఇంగువ డబ్బాలు ఉంటాయి కదండి, అవును, అవి బియ్యంలో కానీ పప్పులలో కానీ వేస్తే పురుగు రాదండి తొందరగా. ఓకే థ్యాంక్ యూ అండి, చక్కటి చిట్కా చెప్పారు. అలాగే క్వశ్చన్ సులువుగా అడుగుతున్నాను, మరి జాగ్రత్తగా వినాలి. ఓకే కొంచెం గుర్తుండకపోవచ్చు, కొంచెం క్లూ ఇవ్వండి. ట్రై చేస్తాను. ఓకే, చూస్తే చూస్తుంది, నవ్వితే నవ్వుతుంది, కానీ అది మాట్లాడలేదు, ఏంటది? చూస్తే చూస్తుంది, బాగా వినండి క్వశ్చన్. చూస్తే చూస్తుంది, నవ్వితే నవ్వుతుంది, కానీ అది మాట్లాడలేదు, ఏంటది? అర్థం అండి. బాగా థింక్ చేసి చెప్పండి. నీడ నీడ అర్థం లేదు, నీడ. నవ్వితే నవ్వుతుంది కదా, నవ్వితే నీడ నవ్వదు కదా. చూస్తే చూస్తుంటుంటాం కదా, నవ్వితే నవ్వుతుంది, కానీ అది కనిపించదు కదా. ఏంటది? కానీ అది మాట్లాడలేదు అన్నా. చూస్తే చూస్తుంది, నవ్వితే నవ్వుతుంది అన్నాడు, కానీ అది మాట్లాడలేదు. కానీ షూర్ అంటే లాక్ చేసేస్తా. షూర్ అండి. ఓకే, మరి లాక్ చేసేస్తున్నాను. షూర్ అంటున్నారు, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో, నమస్తే అండి. హాయ్ నమస్తే, మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? చిత్తూరు అండి. చిత్తూరా? ఓహో, అవును, చిత్తూరు ఫేమస్ ఏంటి? ఏముందండి, అయ్యో చిత్తూరు ఫేమస్ తెలీదా మీకు? చింతకాయలండి. అబ్బో తెలిసిపోయింది అయితే. చింతకాయలు అంతే. అవునండి. ఏం చేస్తున్నారు? లంచ్ అయిందా?
అయిందండి. ఏంటి హుషారు లేదు, చాలా డల్గా మాట్లాడుతున్నారు అందరు ఈరోజు. హెల్త్ సరిలేదండి. అర్థం కాలే. హెల్త్ బాగలేదండి. హెల్త్ బాగాలేదా? ఓకే. ఏంటి మంచులో తిరుగుతున్నారా ఏంటి పొద్దున్నే లేవడము? లేదండి. లేదా? లేదు. ఓకే, హాట్ వాటర్ తాగండి, పాలలో పసుపు కలుపుకొని తాగండి. 6-7కే లంచ్ చేసేయండి, డిన్నర్ అయినా. లంచ్ 12:30 1 కట్లా తినేయాలి, సరేనా? సరే అండి. టాబ్లెట్లు వాడద్దు. సరే అండి. సరే అంటారు అంతేనా, ఇంకేం చెప్పరా? లేదు, అదేంటి వాడేది పసుపు మిరియాల పొడి పాలల్లో వేసి తాగాలి. ఓకే. అవును, ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలండి. ఆహా, ఏంటి అందరు 2 అబ్బాయిలేనా? అమ్మాయి అబ్బాయి కాదా? లేదండి, 2 అబ్బాయిలే. ఓకే. ఏం చేస్తున్నారు? జాబ్సా లేదంటే మ్యారేజ్ అయిపోయిందా వాళ్ళకి? 2 జాబ్ చేస్తారు, మ్యారేజ్ అయిపోయిందండి 2కి. అయితే మొత్తానికి సంతుర్వం, అందరు సంతుర్వంసే కాల్స్ చేస్తున్నారు నాకు. ఇంకేంటి విశేషాలు? ఏముందండి, చిత్తూరు ఎలా ఉంది? చాలా కూల్గా ఉందండి. నాకు మీ వాయిస్ చాలా లోగా వస్తుంది, గట్టిగా మాట్లాడాలి. కూల్గా ఉందండి, చల్లగా ఉంది. చల్లగా ఉందా? ఓకే. అవునండి. ఆహా, సరే, నేను మా ఫ్రెండ్కి చెప్తాను, ఇంకా 5 డిగ్రీ 6 డిగ్రీ అవ్వమని చెప్తాను, సరేనా? సరే. సరేనా? పర్లేదా? చలి బాగుంటుంది. అయ్యో, ఇప్పుడే చలి. నేను ఫ్రీగా మీకు ఊటీ సిమ్లా ఎక్కడికి వెళ్ళకుండానే చల్లగా ఉంటారని చూస్తుంటే మీరేమో వద్దంటున్నారు. సర్లేండి, పంపించను. సరే, నెక్స్ట్ 2 మంత్స్ తర్వాత అయితే మా ఇంకో ఫ్రెండ్ వస్తారు, సరేనా? సరే అండి. అలాగే మంచి పాట పాడండి. మీరు నవ్వుతున్నారు, అసలు ఏం మాట్లాడట్లేదు. పాటలు రాదండి. రావాల్సిందే, నేను మాతో మాట్లాడుతున్నానంటే జోష్, మాటలు రావాలి, పాటలు రావాలి. వాయిస్ బాగలేదండి. సరే, ఈసారికి మిమ్మల్ని వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం చిక్కారు అనుకోండి, 2 పాటలు పాడిస్తా. సరే అండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, అడగండి. సిద్ధమా? సరే అండి. ఓకే. పైన ఒక చెరువు, కింద ఒక చెరువు, మధ్యలో ఒకే దారి, ఏంటది? ఆకాశం అండి. బాగా వినండి. పైన ఒక చెరువు, కింద ఒక చెరువు అంట, మధ్యలో ఒకే దారి అంట, ఏంటది? కొంచెం క్లూ ఇస్తారా? క్లూ అంటే చెప్పలే, కొంచెం కష్టము. రోడ్ అనుకుంటానండి. మళ్ళీ వినండి. పైన ఒక చెరువు ఉందంట, కింద ఇంకో చెరువు ఉందంట, మధ్యలో ఒకే దారి అంట, ఏంటది అసలు? ఎండ అనుకుంటాను. ఎండ? ఎండనా? ఎండ రోడ్ అనుకుంటా. రోడ్ అండి. ఆకాశము. అయ్యో, ట్రై చేయండి, టైం అప్ అయిపోతుంది, ఫాస్ట్గా చెప్పండి. అయ్యో, సారీ అండి, ఇలాగే కాల్ చేస్తుండండి. దీని ఆన్సర్ గంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఏం ఫీల్ అవద్దు, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీరని మీ సొంతం చేసుకోవచ్చు. సో ఈరోజు విన్నర్స్ ఎవరన్నది కూడా నేను ఇప్పుడే చెప్పేస్తాను మీకు. క్యూరియాసిటీగా ఉన్నారు కాబట్టి చూస్తుండండి. సో ఈరోజు అయితే 3 ఉన్నారండి విన్నర్స్. సో వాళ్ళ 3లో అయితే నేను లక్కీ టిప్ తీస్తున్నాను. సువర్చల గారు, కంగ్రాచులేషన్స్ అండి. సో ఈరోజు పుట్టింటి పట్టు చీర విన్నర్ ఎవరంటే సువర్చల గారండి. మరొకసారి కంగ్రాచులేషన్స్. చూసారు కదా, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు, మంచి మంచి టిప్స్ చెప్పారు, అలాగే డల్గా కూడా మాట్లాడారు. సో రేపటి షోలో మాత్రం అందరూ ఎనర్జెటిక్గా మాట్లాడాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించే పుట్టింటి పట్టు చీర కార్యక్రమం. తిరిగి రేపటి ఈ కార్యక్రమంలో కలుసుకుందాం. అందరికీ చూస్తున్నానండి బీఆర్కే న్యూస్.